వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది, త్వరగా రండి. నా ఎన్సీసీ బ్యాగే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అవును, సరుకు ఇంతేనా? అవునురా. సరే వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకురా. చాలరా, నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా, చాలదు, వెళ్ళి తీసుకురా. గొప్పడికి దొరికావు. ఏమండి మ్యాచ్ బాక్స్ అదిగో అక్కడ ఉంది. 1.5 లీటర్ కోక్ ఇవ్వండి. ఏ నిమ్మి, నా బ్యాగ్ మిస్ చేస్తున్నావు. నా బ్యాగ్. టికెట్స్ తీసుకోవే. అయ్యో త్వరగా. ఏ కోక్ 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 ముందు బస్ ఎక్కి తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్ ఏదైనా చూడు. ఓకే సార్, త్వరగా ఇవ్వండి సార్. ముందు పద. ఏంటి ఆఖరికి నాకే సీట్ లేకుండా పోయింది? ఎవరి బ్యాగ్ ఇది? ఏమో తెలీదే. ఆ సీట్ ఎవరో బ్లాక్ చేసుకున్నారే. పర్వాలేదే, రారా కూర్చో. ఏయ్, ఎవరో సీట్ రిజర్వ్ చేస్తున్నారు, అందులో ఎందుకే కూర్చోవడం? ఏయ్, ఎవరు ముందు వస్తే వాళ్ళదే సీటు, తర్వాత వాళ్ళు నుంచోవలసిందే. ముందు కోకివే. ఆల్రెడీ ఓపెన్ అయిందండి. ఏంటి కోక్ ఇంత చేదుగా ఉంది? ఏయ్, బస్ స్టాండ్ లోనే కొన్నాను, టేస్ట్ బానే ఉంటుంది, త్వరగా తాగివ్వవే. బానే ఉంది ఇది కూడా. ఏమా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రాయ్ రాయ్. హలో హలో. ఎవరో నువ్వు రన్నింగ్ లేపుతావు? సారీ సార్, నేను ఆల్రెడీ టికెట్ కొని సీట్ కూడా బ్లాక్ చేశాను. ఒక్క నిమిషం, ప్యాకేజ్ తీసి సీట్లో కూర్చుంటాను. సరే సరే, తొందరగా పోయి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. పేరు రాసిందా? ఏంటి ఎగతాళా? అవును, ఎగతాళే. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీతో నాకేంటి మాటలు? హలో కండక్టర్. హలో ఏంటయ్యా? సార్, ఆ సీట్ నెంబర్ 5 నాకు సార్. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని లేవనంటుంది, వచ్చి లేమని చెప్పండి సార్. చూడు తమ్ముడు, నేను కండక్టర్ అయ్యాక ఇవాళ్లే ఫస్ట్ టైం ఇంత అందమైన పర్సనాలిటీ గల ఫిగర్స్ ఈ బస్సులో ఎక్కడం. అది నీకు కన్నేరగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఆ సీట్ ఏంటి, డ్రైవర్ సీటే ఖాళీ చేసేస్తాను నీకు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో నుంచి దించేసావనుకో, బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా ప్లీజ్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. నాతో గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్తాను ఈ పని. నిమ్మి, అందరు లేవండి. అయ్యో, అది నిమ్మి చేపలా ఉంది. నిమ్మి, నీ పని అయిపోయింది పో.
25 రౌండ్స్. వాడు మటుకు నా చేతికి చిక్కాడు. వాణ్ణింటికి తిడతావు? నువ్వే కోకనుకుని ఇంకేదో తగ్గిస్తే గొడవ చేసావు. మాకు తెలియకుండా ఎలా మిక్స్ చేసావే? అవును, ఎన్నాళ్ళ నుంచి ఉంది అలవాటు? నోరుమేయండి, అంతా ఇది చేసిన పని. నిమి అటు చూడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిమ్మి, నీ గురించి ఎంకరేజ్ చేస్తున్నా ఉంది. అబ్బాయి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుందని అడుగుతున్నాడే. ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాత్రి ఇచ్చేసిన గొడవంతా చెప్పేస్తాడు. ఓకే, వాడు ఏం చేస్తాడో చూద్దాం. కమ్. ఇలాగే వస్తావా? అసహ్యంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. నువ్వు మందు కొట్టిన సంగతి చెప్పేస్తున్నాడే. గుడ్ మార్నింగ్ మేడం. దీన్ని నోటీస్ బోర్డులో పెట్టమను. అలాగే మేడం. నిమ్మి, తప్పకుండా నీకు తీసియే. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏంటి అలా ఫీల్ అయిపోతున్నావు? సరిగ్గా తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఏమండి, ఆగండి. సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకండి? నిన్న బస్సులో చేసిన అల్లరికి. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఎన్ని రౌండ్లు? ఏంటి పనిష్మెంట్ అండి? 25 రౌండ్లా 50 రౌండ్లా? 25 రౌండ్స్. వెరీ బ్యాడ్. అవును, నీకెలా తెలుసు? తెలుసు. అది అప్పుడే మీకు తెలిసిపోయిందా? అంతలోనే కాలేజ్ అంతా తెలిసిపోయింది అనమాట. అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? హే కూల్ కూల్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నాను. క్యాప్ పోగొట్టుకుంటే ఏం పనిష్మెంటో నాకు బాగా తెలుసులేండి. అంటే మీరు తెలిసే చేశారన్నమాట. Yes. రాత్రి మీరు చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి అకౌంట్ టాలీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బై ది వే, ఐఎమ్ నిర్మల. అందరూ నిమ్మి అంటారు. నేను మీ గురించి నాకు తెలుసుకున్నాను. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ. దిగులు పడకండి, ఇక్కడ నేనే చైర్పర్సన్. హ్యాపీగా మీరు అనుకున్నట్లు ఎంసీఏ చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ విత్ యూ. క్లాస్ కి టైం అయింది, వస్తాను. Sure. బాయ్. బాయ్. సారీ సార్, మా కాలేజ్ ఆర్థోడాక్స్ కాలేజ్. మేల్ స్టూడెంట్స్ ఎవరిని అలో చేయం. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. నమస్తే మేడం. నేను చెప్పానుగా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆన్ టైం కార్తీక్. మీకు ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు విషయం తెలుసా మిస్టర్ కార్తీక్? మా కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి ఫండ్ రైజ్ చేయాలని స్టూడెంట్స్ తో అన్నాను. ఒక్కళ్ళు ఏమీ చేయలేదు, కానీ సర్ప్రైజింగ్లీ మీకు మాత్రం చాలా ఇచ్చారు. మల్లయ్య, మన చైర్పర్సన్ నిర్మల ఉన్నారు కదా, ఉన్నారు మేడం. ఆవిడని పిలుచుకురా. అలాగే మేడం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? తిరుపతిలో మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. హీస్ మిస్టర్ కార్తీక్. నమస్కారం అండి. షీఈస్ నిర్మల. కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. చాలా అణకువ ఉన్న పిల్ల. అందుకే చైర్పర్సన్ చేశాను. అవునా? ప్రిన్సిపాల్ అయ్యుండి నేను డొనేషన్ ఇస్తే బాగుండదు. సో యాజ్ ఎ చైర్పర్సన్ నిర్మల, నువ్వే ఇచ్చే. ఓకే మేడం. మేడం మీరు రండి ప్లీజ్. నేనెందుకమ్మా? రండి మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. మేడం స్మైల్ ప్లీజ్. ఓకే, Thank you. విష్ యు ఆల్ ది సక్సెస్ మిస్టర్ కార్తీక్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. అయ్యో మేడం, ఇంత డబ్బు ఎందుకండి? నా చదువుకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఉంది. సో ఇంత డబ్బు నాకు వద్దండి. మిస్టర్ కార్తీక్, ఈ డబ్బు స్టూడెంట్స్ మీకోసం ఇచ్చారు. ఈ డబ్బుతో నేనేమైనా చేసుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం. ఓకే, నేను అల్లు అంతే. ఇది నా చదువుకు కావాల్సిన డబ్బు, ఇది నేను ఉంచుకుంటాను. ఇది మీ కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి నేను ఇచ్చే డొనేషన్గా ఉంచుకోండి. సూపర్. దయించి తీసుకోండి మేడం, ఇది ప్లీజ్ తీసుకోమనండి. మేడం ఇది చూడండి మేడం. స్మైల్. థ్యాంక్ యూ. మీరు భలే తెలివైన వారండి. మా కాలేజ్ లోనే డొనేషన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మాకే డొనేషన్ ఇచ్చారు. సరే, థ్యాంక్స్ ప్రిన్సిపల్ కి మాత్రమేనా? నాట్ ఫర్ అజా? అయ్యో ఎందుకు లేదండి, మొదటి థ్యాంక్స్ మీకే. విడివిడిగా చెప్పలేను, టైప్ చేసిస్తాను. రేపు నోటీస్ బోర్డులో పెట్టేయండి. నా కుట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు ట్రీట్ కావాలి. ట్రీటే కదండి, ఇస్తే పోయా. ష్యూర్? అరే ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? ఏది అడిగినా ఇచ్చేస్తారా? కన్ఫర్మ్డ్ గా. తర్వాత లేదని చెప్పకూడదు. ఏమండి, ట్రీట్ కింద బిల్డప్ ఎందుకండి? మీరు అడగండి. అడిగేస్తాను. సరే అడగండి ప్లీజ్. నిజంగా అడిగేస్తాను. అరే అడగమంటుంటే? పెద్దగా అడగనులేండి, నన్ను కొంచెం లవ్ చేస్తే చాలు. ఏమండి, జోక్ చేయకండి. రండి కోక్లాగ్. హలో, 1 మినిట్. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమండి, నన్ను చూసి మీరు ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అంతలోనే లవ్ చేయమంటున్నారు? మరి దీన్ని జోక్ అనకుండా ఇంకేమంటారండి? లవ్ అనేది ఫస్ట్ సైట్ లోనే వస్తుంది కార్తీక్. దానికి 2 రోజులు, 2 వారాలు, 2 నెలలు అంటూ టైం అంతా ఉండదు. రియల్లీ ఐ లవ్ యూ కార్తీక్. ఓకే అండి, కానీ మీకున్నది
ఒక కాఫ్ లవ్. మీరు మీట్ అయిన వాళ్ళల్లో నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను కనుక ఇది అఫెక్షన్ కూడా అయ్యుండొచ్చుగా. అయ్యో మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక అమ్మాయి తానుగా వచ్చి లవ్ చేస్తున్నానంటే చెడ్డదని నెట్టేకండి కార్తీక్ ప్లీజ్. చచ్చా, నేను అలా అనుకోవట్లేదండి. మీకు నేను నచ్చలేదు అంతేగా. ఇలా చూడండి, సమస్య అది కాదు. ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో చదువుకునేవాడిని నేనున్న సిచ్యువేషన్లో మిమ్మల్నే కాదు ఏ ఆడపిల్లని ప్రేమించలేను. నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి. సో లవ్కి ఛాన్సే లేదు. లవ్ చేసే మానసిక స్థితి నాకు లేదు. కార్తీక్ మీరు నాకు సెల్ఫిష్ లా కనిపిస్తున్నారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం లేదు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే అంటున్నాను మీకు నా మీద ఏర్పడింది లవ్ కాదు, అఫెక్షన్. నాది సిన్సియర్ లవ్ అని మీకు ఎలా తెలియచెప్పను కార్తీక్? వెరీ సింపుల్. నా చదువు పూర్తి కావడానికి ఎలాగో 2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అప్పటికి మీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. చెప్పింది విన్నారుగా, అప్పుడు కూడా ప్రేమిస్తానడం లేదు, ఆలోచిస్తానని అంటున్నాను. అంతవరకు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే, మీరు చేసిన సహాయానికి మెనీ థ్యాంక్స్. బాయ్.